హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ ట్రూత్ ఏంటంటే అమ్మ లేకుంటే ఇంట్లో కూడా నిశ్శబ్దం కూడా గుండెని గాయపరుస్తుంది మిత్రమా. భోజనానికి రుచి తగ్గిపోతుంది, జీవితానికి అర్థము కరువవుతుంది. అమ్మ లేని లోటు ఏ ప్రేమతోనూ నిండదు, నింపలేము కూడా. అమ్మ ఉంటే ప్రతి ఇంటి మూలలో ఆప్యాయత, అనురాగము, ఆనందము, సంతోషము అన్నీ ఉంటాయి మిత్రమా, అన్నీ ఉంటాయి. అమ్మ ఆమె స్వరం వింటే మనకు ప్రశాంతత వస్తుంది, బాధలు దూరం అవుతాయి, ఆనందం కలుగుతుంది, ఎంతో మధురానుభూతి కలుగుతుంది మిత్రం. మన తప్పులు ఆమె కళ్ళలో ప్రేమగా కనిపిస్తాయి. మనం ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినట్టయితే అమ్మ కళ్ళలో అవి తప్పులుగా కనిపించవు, ప్రేమగా. ఎందుకంటే ఎందుకు చేసావురా నాన్న ఈ తప్పులు అన్నట్టుగా ప్రశ్నించే విధంగా ఉంటాయి మిత్రం. అమ్మ నీడలో ఉండగా జీవితం భద్రంగా అనిపిస్తుంది. అమ్మ నీడలో ఉన్నట్టయితే, అమ్మ సన్నిధిలో ఉన్నట్టయితే మన జీవితం చాలా భద్రతగా, ప్రశాంతంగా, నిండు పండు వెన్నెలలా ఉంటుంది మిత్రమా. అలాంటి అమ్మ లేని ఇంట్లో ఉండడం ఎంత భయంకరమో తెలుసా మిత్రమా. ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అంటే ఇంట్లో నిశ్శబ్దం కూడా గుండెని గాయపరుస్తుంది. మన అమ్మ పోయిన తర్వాత మనం ప్రశాంతంగా ఇలా ఒక్కరమే ఉన్నా కూడా అప్పుడు మన గుండె బాధ ఇంత అంత కాదు, ఎవ్వరు కూడా దానిని మార్పలేము. కాబట్టి అమ్మను ఎల్లవేళలా ఆనందంగా, సంతోషంగా ఉండడానికి చూసుకోండి మిత్రమా. అమ్మనే మనకన్నీ, అమ్మనే సర్వస్వం, అమ్మనే ఆదిగురు, అమ్మనే అతిథి, అమ్మనే స్నేహితుడు, అమ్మనే దైవం, అమ్మనే భగవంతుడు, అమ్మనే మన సృష్టికర్త. జన్మనిచ్చినటువంటి మన అమ్మనే తన ప్రాణాలను పరంగా పెట్టి మరో జన్మెత్తి మనల్ని కని మళ్ళీ పునర్జన్మతో మనకు సేవలు చేసి మన యొక్క ఆలన పాలన ముద్దు ముచ్చట్లు అన్నిటిని కూడా తను ఆస్వాదిస్తూ మనల్ని సంతోషపెడుతూ తన భుజాల పైన ఎత్తుకొని గోరుగుద్దలు తినిపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ అదిగా నాన్న అదిగా నాన్నకు బుక్క పెట్టుకో బిడ్డ, చందమామ తెచ్చిస్తే నీకు అని చెప్పుతూ లాలి పాటలు పాడుతూ బుజ్జగిచ్చినా తినకపోతే ఒక బూచోడొస్తాడు చూడు, నేను పట్టిస్తా అంటూ తను మనకి అన్ని రకాలుగా మనల్ని బుజ్జగిస్తూ మన నోట్లోకి ఒక 2 ముద్దలు పోవాలని, ఒక 2 మెతుకులు లెక్కగా తింటే ఆ తల్లి హృదయం ఎంత ప్రేమతో నిండిపోతుందో తెలుసా మిత్రమా. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ అనుబంధాన్ని, అనుభూతిని ఊహించుకుంటుండే 1,00,00,000 రూపాయలు మన ముందు పోసినా కూడా మన అమ్మ దొరికదే, మన అమ్మ లాలి ముచ్చట్లుండేవే. మన అమ్మ జోలపాట పాడుతూ స్నానం పోస్తుంది, జోలపాట పాడుతూ చెంపలకు సబ్బు పెడుతుంది, కళ్ళు తుడుస్తుంది, స్నానం పోస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, అమ్మ గురించి చెప్పాలంటే తనివి తీరదు మిత్రమా. అందరూ అనుభవించారు. అమ్మ ప్రేమ గురించి మనం తెలుసుకోవాలన్నా, అమ్మని ఎలా పూజించాలన్నా ఎన్ని జన్మలెత్తినా కూడా మనం తన రుణాన్ని తీర్చుకోలేమేమో అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. కానీ తీర్చుకోవచ్చు కొంతవరకైనా. ఎలా? మన అమ్మ మన ముందే మనలాగా పసిపాపలాగా పడి ఉన్నప్పుడు మన అమ్మ మనల్ని ఎలా లాలించిందో మనం అలానే లాలించి గోరుముద్దలు తినిపిస్తూ పాటలు పాడుతూ తలకు నూనె పెట్టి దువ్వెనతో మనకి ఎలా దూసిందో తనకెలా దూస్తూ ఉన్నట్టయితే మన అమ్మ కళ్ళలో, మొహంలో ముద్దు మురిపాలు చాలా కనపడతాయి. అవే మన హృదయాన్ని హత్తుక్కుంటాయి. మన అమ్మ హృదయానికి కూడా ఒక బూస్టర్లా పనిచేస్తుంది. తనేదన్నా జబ్బు పడ్డట్టయితే తనకు ఒక నిరోధక గొప్ప
గొప్పనైనటువంటి ట్యాబ్లెట్లా పనిచేస్తుంది మిత్రమా. కానీ ఈ రోజుల్లో అమ్మ ముసలిదైతే ఏం చేస్తున్నాం, మూలన పడేస్తున్నాం. అమ్మ ఏదన్నా తన అనుభవంతో చెప్పుతుంటే నీకు తెలియదమ్మా ఊరుకో అంటున్నాం. కానీ అలా అనకండి మిత్రమా, అలా అనకండి ఎవ్వరం కూడా. ఒకవేళ తొందరపడి అన్నా కూడా తర్వాత అమ్మకు సారీ చెప్పండి, అమ్మ కాళ్ళు మొక్కండి, ప్రతిరోజు అమ్మని స్మరించుకోండి. అమ్మ ఇంత అంతా కాదు. అమ్మ గురించి చెప్పాలంటే 18 భాషలలో కూడా ఉన్నటువంటి అక్షరాలు సరిపోవు మిత్రమా. కాబట్టి అమ్మను రోజు ధ్యానించండి, ప్రేమించండి, గౌరవించండి. ఉన్నట్టయితే సేవ చేయండి, లేకపోతే స్మరణ చేసుకోండి. రోజు అమ్మకు ఒక నమస్కారం పెడుతూ ప్రశాంతంగా అమ్మా 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 అంటూ నిద్రపోండి. అమ్మా అమ్మెలా చేతి వేళ్ళతో నుదురు నింపుతూ వెన్నుపూసని నిమురుతూ మన నిద్రపుచ్చుతుంది. అలాంటి అమ్మను మనం ఎలా మర్చిపోగలం మిత్రమా. అమ్మ లేనిది ఈ జన్మ లేదు. సృష్టికి మూలం అమ్మ, అన్నిటికీ మూలం అమ్మ. కాబట్టి అమ్మా అమ్మ అమ్మ నీవేనమ్మా, నీవేనమ్మా, నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలమ్మా అంటూ మనం ప్రతిరోజు తల్లిని స్మరిస్తూ బ్రతికి ఉన్నటువంటి మన అమ్మలందరినీ గౌరవిద్దాం ఈ రోజు నుండి తప్పకుండా మిత్రమా. ఈ 2025 లోపల ఎవరమైనా అమ్మ గురించి చెడుగా మాట్లాడిన, అమ్మకు సేవలు చేయకుండా అమ్మని తిట్టిన క్షమించమని, మన తప్పును మనము 2026లో మరలా అది అమలు పరచకుండా ప్రశాంతంగా అమ్మని గౌరవిస్తూ ఉండాలని అందరికి కూడా అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అమ్మాస్, ఆల్ డాటర్స్, ఆల్ సన్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.